రంగనాథ స్వామినః పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్త్యర్థం సంకల్పిత శ్రీ గోదా రంగనాథ స్వామినః తిరుకల్యాణ మహోత్సవ ఆరాధనం ఆచార్య శ్రీహస్తేన కారయిష్యే. గట్టివేళ ఓం ప్రతిష్టతి విశ్వక్సేన అనంతరిక్షం మహిత్వా अभ्युखीकरण मुद्रा प्रदर्श्य आचक्राय स्वाहा हृदयाय नमः स्वाहा हृदय स्वाहा शुक्राय स्वाहा शिखाय वशते शुक्राय स्वाहा कवचाय ज्वालाचक्राय स्वाहा नेत्राभ्यां भूषते सुदर्शनचक्राय स्वाहा अस्त्राय भट पद्मा शंखा चक्रा गदा वनमाला मुद्रां दर्शयेत् चक्रमुद्रां दर्शयेत् सुप्रभाराय श्रीमते ओम हिरण्यवर्णाश्रितः पावकाय सुदातः कश्यपोजास्मिन्द्रः జగత్తు అంతా ఉపద్రవాన్ని రాబోతుంది అన్న విషయం తెలుసుకొని తాను భిక్షాటన చేశాడు. ఏ అవతారం? తులసి మొదట్లో నీకు అవతారం. తండ్రిగా నేను విష్ణుచిత్తులను స్వీకరిస్తాను. అలా స్వీకరించినప్పుడు అలా అదే వాతావరణంలో పెరుగుతూ ఉంది. రోజు వాళ్ళిద్దరి మధ్యలో ఏం సంభాషణ జరుగుతాయి చెప్పండి? మాల కడుతున్నంతసేపు శ్రీకృష్ణుడి గురించి, లేదా భాగవతమో పురాణమో ఏదో వింటూ పెరిగింది ఆవిడ. అలా పెరుగుతూ భక్తితో పాటుగా అమితమైనటువంటి ప్రేమ పెంచుకుంది. ఎంత ప్రేమ పెంచుకుంది అని అంటే, మా నాన్నగారు వృద్ధాప్యం వచ్చినట్టుంది, ఆ పూలకు సంబంధించినటువంటి కారులు సరిగ్గా తీస్తున్నారో లేదో, లేదా పూలను సరిగ్గా దులుపుతున్నాడో లేదో, దానిలో ఏమైనా ఈ పూలు అప్పుడప్పుడు మాలలలో చిన్న పురుగులు వస్తూ ఉంటాయి, అవి ఏమైనా చూసుకుంటున్నాడో లేదో, ఒకసారి నేను వేసుకొని నా శరీరానికి ఏ హాని కలగకుండా ఉంటే అది మంచిదని చెప్పి అప్పుడు పంపిద్దాం స్వామి దగ్గరికి అన్నంత ప్రేమ పెంచుకుంటాం. ప్రతిరోజు మెల్లో వేసుకోవడం. మీకు మాలలు వేసేవాడి కన్నా మాలలు వేయించుకునేవాడి కష్టాలే ఎక్కువ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ పూలమాలలు వేస్తారు, అవి కాడలు సరిగ్గా తెంపడు, అది మెల్లో వేస్తున్నంతసేపు అది పొడుస్తూ ఉంటుంది, కానీ ముఖం మీద నవ్వుకోవద్దు అని ఒక కంఠమాల వేసుకుందాం అనుకున్నా, బాగుంది. ఇది వట్టభద్ర శైలికి కంఠమాల అనేది బాగుంటుంది. నడుము వరకు కట్టారు, నడుము వరకు వేసి ఇంకా అందాలు పంపించారు. తర్వాత రోజు కాస్త జాగ్రత్తగా చూసుకొని మాల తీసుకెళ్ళారు. ఇప్పుడు భగవద్ముఖంగా వచ్చినటువంటి మాట ఏంటి అంటే, రోజు నువ్వు వస్తున్నటువంటి సౌందర్యం ఈ రోజు నువ్వు తీసుకొచ్చిన మాలలో లేదు, రోజు నువ్వు తీసుకొస్తున్నటువంటి ఆ ప్రేమ ఈ మాలలో కనిపించట్లేదు, రోజు నువ్వు తీసుకొస్తున్నటువంటి మాలలో వచ్చేటటువంటి సుగంధం ఈ మాలలో లేదు. ఏం జరుగుతుందని ఆరాధిస్తే రోజు అమ్మవారు వేసుకొని మా కృష్ణుడికి ఇది బాగుంటుంది, మా కృష్ణుడికి ఇలా బాగుంటుంది, అలా బాగుంటుంది అని చూసుకొని పంపిస్తుంది. అది తెలుసుకొని అమ్మవారిని మరి జాగ్రత్తగా ఎందుకు ఇలా చేస్తున్నావు ఏమిటి అని అంటే, ఆయన చూస్తూ పెరిగిందిగా, నేను ఆయనే పెళ్లి చేసుకుంటాను, ఆయనతో పాటే ఉంటాను. ఓకే, మరి ఎవరిని పెళ్లి చేసుకుంటా? తిరుపతి వెంకటేశ్వర స్వామి చేసుకుంటా? నో, ఆయన ఓవర్ డ్యూటీ చేస్తాను.
రోజుకు అరగంటే నిద్రపోతారు. ఓవర్ డ్యూటీ నా వల్ల కదా. పోలేదు పూరి జగన్నాథుడు చేసుకుంటావా? అమ్మో అన్నన్ని వంటలు వండడం నా వల్ల ఏమవుతుంది? అన్నన్ని వంటలు నేను వండలేను. పోనీ ద్వారగా కృష్ణుని చేసుకుంటావా? నన్ను డామినేట్ చేస్తారు. ఆయన బాగా అలంకారాలు కావాలి, పై నుంచి కింది వరకు ఆభరణాలు కావాలి, సెంట్లు పోయాలి, కొత్త కొత్త బట్టలు కట్టాలి, అంతా నన్ను డామినేట్ చేస్తాను. నా వల్ల కాదు. మరెవరిని చేసుకుంటాను? శ్రీరంగనాథుని పెళ్లి చేసుకుంటాను. ఎందుకు అంటే శ్రీరంగంలో గొప్పనైనటువంటిది ఏంటంటే 365 రోజులు అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి ఉత్సవంలోనూ అమ్మకు గొప్ప ప్రాధాన్యత ఉంటుంది. అలా అని స్వామి పెద్ద ఆర్భాటంగా ఏముండరు. ఆయన అయితే నన్ను డామినేట్ చేయరు. 365 రోజులు ఏదో పండుగ జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు ఏదో హడావిడిగా ఉంటుంది. ఆయనను పెళ్లి చేసుకుంటాం. ఓకే చేసుకుంటాం. ఎలా చేస్తాం? ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిని పొందడానికి గోపికలందరూ ఒక వ్రతాన్ని చేశారు. అలాంటి వ్రతాన్ని నేను ఆచరిస్తాను. ఇప్పుడు ఈ 30 రోజులు మీరు గడిచిన 20 రోజులు మీరు విన్నారు కదా, చాలా గమ్మత్తుగా ఉంటుంది. అమ్మ అవతార రహస్యం ఏంటి మనం ముందు చెప్పుకున్నాం. స్వామిని మనల్ని దగ్గరికి చేయడం అనేటటువంటిది అమ్మ అవతార రహస్యం. అందుకోసం చెబుతూ ముందు పాశురాల్లో లోపల తండ్రిని కనుక మందలించినట్టు వాళ్ళకేం తెలుసు అని చెప్తున్నారు కదా, అలా మందలించినట్టుగా ముందు 5 పాశురాల్లో లోపల స్వామిని మందలిస్తాం. ఇంతకుముందు మన కన్నన్ స్వామి చెప్పారు, మాయనై మన్ను వడమధురై మైంద్రనై తూయ పెరునీర్ యమునైతురై. ఏవయ్యా ఇచ్చేదేదో వాళ్ళకు అవసరమైనప్పుడు ఇవ్వాలి, కానీ నీకు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తే ఇన్ని ఇంట్లో అంటారు కదా, ఇన్ని చేసినావు ఇది చేస్తే ఏమైపోయింది నీకు అంటారా కదా. అలా ఇన్ని చేసావు కదా, వర్షం పడుతుంది అంటున్నావు, వాళ్ళకు అవసరమైనప్పుడు పర్వాలి కదా, నీకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళాలి. అది కదా నువ్వు చేయాల్సింది. ఊరికే నరసింహస్వామిగా ఊగిపోతే వెళ్ళాము, ప్రేమ కదా చూపించాల్సింది అని తండ్రిని మందలిస్తాం. ఇటు పిల్లల్ని మందలిస్తాం. మనల్ని చెయ్యి పట్టుకొని అమ్మ స్వామి దగ్గరికి తీసుకెళ్తాం. స్వామి దగ్గరికి తీసుకొని వెళ్ళి మనమందరం ఇన్ని రోజులు అమ్మ తీసుకెళ్తుంది. చివరికి వచ్చేసరికల్లా మన స్వామి ప్రవచనంలో మీకు చెప్పే ఉంటారు గమ్మత్తుగా, అమ్మను పోవడం మానేస్తారు. అమ్మను పోవడం మానేసి అండ్రు ఇవ్వలభం అలందాయ్ అడిపోదు, నీకు మంగళం కలగాలి, నువ్వు బాగుండాలని చెప్పి స్వామికి హారతి ఇవ్వడం మొదలుపెట్టారు. ఇంట్లో కూడా తల్లి వచ్చి పిల్లలకి తండ్రి గురించి చెప్పిన తర్వాత పిల్లలందరూ వెళ్ళి తండ్రి పైన వాలిపోతారు, మా నాన్న మంచోడు అని. అలా పిల్లలతో కలిసి ఉన్నటువంటి తండ్రిని చూసి తల్లి మురిసిపోతుంది. అలా మనల్ని ధనుర్మాసము అనేటటువంటి వ్రతాన్ని ఆచరింపజేసి స్వామి దగ్గరికి తీసుకెళ్ళి స్వామి యొక్క గొప్పతనం మనందరికీ తెలియజేసి మనమందరం స్వామిని పొగుడుతూ ఉంటే స్వామితో పాటు తను మమేకమై మనలందరినీ చూస్తూ ఆనందపడుతూ భోగభాగ్యములను అనుభవించినటువంటి రోజును గోదా కళ్యాణంగా భోగి పండుగగా మనం అందరం జరుపుకుంటూ ఉంటాం. చాలా ఆనందమైనటువంటిది, గొప్ప ప్రేమకు ప్రతిరూపమైనటువంటి ఈ గోదా రంగనాథుల యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా మనం అందరం కనులారా వీక్షిస్తూ ఉన్నాం. ఉదయం జరిగే కార్యక్రమానికి సాయంత్రం జరిగే కార్యక్రమానికి ఏంటి తేడా అంటే, ఉదయం 9 గంటలకు కార్యక్రమం చేసుకొని 11, 12 వరకు చేసినా వచ్చే నష్టం ఉండదు. సాయంకాలం 6కి ఆరంభం చేసుకొని 8:30 అయినా ఎంతో రాత్రి అయిపోయినట్టు ఉంటుంది. కాబట్టి ఇంకా మధ్యలో ఎక్కువగా మాట్లాడకుండా కళ్యాణ ఉపచారాలు ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ సమర్పిస్తూ ఉంటాం. మనం అందరం చేసే తప్పు ఏంటి అని అంటే, ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు తిరుపతి లాంటి క్షేత్రంలో దర్శనానికి ఆలస్యం అవుతుంది. ఆలయం లోపల మనం ఎంతసేపటికి ఇంకెంతసేపు అని ఆలోచిస్తాం. కానీ ఒక చిన్న ఆలోచన మార్చుకుంటే ఆలయంలో ఎక్కువసేపు గడపగలిగేటటువంటి అవకాశం దొరికింది అనుకున్నారనుకోండి, ఎంతసేపు వెయిట్ చేసినా అది పెద్ద ఇబ్బందిగా అనిపించదు. అలా కొన్ని అవసరాల కోసం జరిగేటటువంటి కార్యక్రమాన్ని మనం చూడటం మానేస్తాం. అలా మీరు అంతా చేయకుండా సుమారు ఇప్పుడు 8 వస్తుంది, 9, 9:30 మీరంతా కూడా తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళే విధంగా కార్యక్రమం ఇక్కడ కొనసాగుతుంది. దయచేసి అందరూ సహకరించండి. కళ్యాణానికి రుసుము కట్టిన వాళ్ళకు మాత్రం కంకణాలు కడతారు.
వాళ్ళకు కడుతున్నప్పుడు మీరంతా నాకు మిగతా వాళ్ళు అడిగితే జరిగే వైభవాన్ని మిగతా ఎవరు చూడలేదు. ఆ కళ్యాణం వాళ్ళకు కంకణాలు కట్టినా కళ్యాణ ఆశీర్వచనం అయ్యేంత వరకే దానికి ఉండేటువంటి శక్తి, ఆ తర్వాత పెద్ద ఉపయోగం కూడా ఉండదు. కాబట్టి జరిగే వైభవాన్ని చూడండి. ఎవరైతే రుసుము కట్టారో వాళ్ళు మాత్రమే కంకణాలు కట్టుకోండి, మిగతా అన్ని మీ దగ్గరికి వచ్చి స్వాములు చేయిస్తారు. ఇప్పుడు స్వామికి అమ్మవారికి కంకణ ధారణ జరుగుతుంది. అంతా కూడా సేవించుకోండి. మీకు ఇక్కడ నుంచే స్వామి చూపిస్తున్నా, నమస్కారం చేసుకోండి. రంగనాథ భగవానికి స్వామికి యజ్ఞాపవేట భావన చేస్తున్నారు. నమస్కారం చేసుకోండి. గోవిందా ప్రదక్షిణస్తవతే వీర్యాయ భగవానభీమః కుతరాభిరిష్టాః యస్యోషు విక్రమణేషు అభిక్షయంతి భువనాని విశ్వాః తమోమాత్రయా తనుమావృధాన అదేవ విక్రమం నశ్నువంతి ఉభేతి విద్మరదసి పృథివ్యా విష్ణోదేవం యదాదభక్త్యున్నవస్మై సకలారాధునై స్వర్చితమస్తు అనమధుభక్తం భవ్యం పరమహన్నాత్యం వీర్యం చరణాహం మధోమభవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేన పరమో నాదోమభవ్యాసాని సకృత్మంత్రేణ త్రిస్తూష్ణీ అమృతాభిధానమసి. నిర్ణయం జరుగుతూ కట్టు పీతాంబరాలు సమర్పిస్తున్నారు. అంతా కూడా నమస్కారం చేసుకోండి. గోదారంగనాథ భగవానికి చరణం పరిత్యజిగా మర్జయేత్ చెప్పుకున్నాం. విష్ణుచిత్తుల స్థానం అందమైనటువంటి భావన నేను చెప్తాను. విష్ణుచిత్తులు తులసిమాల కైంకర్యాన్ని చేస్తూ గోదామ్మవారిని పెంచడం, ఇలాంటి కళ్యాణం ఆయన చేయడం జరిగింది. అదే స్థానంలో మీరంతా కూర్చున్నారు. దీనికి కారణం ఏ జన్మలోనో లేదా గత జన్మలోనో ఎప్పుడో ఆయన పెంచినటువంటి తులసి వనంలో మనం తులసి మొక్కగా ఉండి ఆ రోజు ఆ వైభవాన్ని చూసి ఇలాంటి అదృష్టం నాకు లభిస్తే బాగుండని అనుకున్నాం కావచ్చు. దాని రూపంగా ఈ పూట మనం ప్రత్యక్షంగా కూర్చోగలుగుతున్నాం. అంతే తప్పితే టికెట్ కట్టామనో లేదా ఇంకోటి జరిగిందనో కూర్చోలేదు. ఇప్పుడు నాగరాజు గారు లాంటి వాళ్ళు వస్త్రాలు సమర్పించారు. మనం తులసివనంలో ఎక్కడో ఉన్నాం కావచ్చు. వారు లాంటి వాళ్ళు గోదామ వారు వేసుకొని పంపించే మాలో ఒక పుష్పంగా ఉన్నారు కావచ్చు. కొంచెం ఎక్కువ అదృష్టం లభించింది. అలా ఆ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యమే ఈ పూట మనం ఎంత దూరం రాగలిగేటట్టుగా చేయగలిగింది. తప్పితే మనం ఏదో టికెట్ కట్టినందుకు సప్త
కంకర కుంకర మత్స్య ప్రకాశభూర్జయోన జాలాంతసార్వశే సింధు ప్రభుతి గిరిహరేష భాషా భూమికాలై పాలితే మత్స్య కుటుంబరాహనారసింహవామన భార్గవరాఘవ కృష్ణ బౌద్ధగలుకి దశావతారేషు పరమే బౌద్ధావతారే అష్టావింశతితమే మహాలే కలియుగే ప్రథమ పాదే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయాభినందన నాగార్జునాది షట్చకేశో తృతీయే శాలివాహన శకే అస్మి అంతా కూడా గరుడాచలే అంజనగిరో సింహాచలే మందిరే స్వామికి అమ్మవారికి జగరబల్ల ధారణ సజీరగుడ ధారణ దగ్గర ఉండే సమస్య ఉండే मांगल्यधारणं कुर्यात् Rangana
యాదవాద్రినివాసాయ సంపత్పుత్రాయ మంగళం నీరాజనివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం సోచ్ఛిష్టమాధికారంధగంధబంధురజిష్ణవే విష్ణుచిత్తమోజాయ గోదాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణు ప్రచోదయాత్ ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్న్యే చ ధీమహి చరిత్రలా పూర్వాచార్య రుండునీత్తేరి మనం చేయాల్సిందల్లా విశ్వాసంగా ఆలయానికి రావడం, విశ్వాసంగా స్వామి సేవించుకోవడం. ఏ దిక్కు లేనటువంటి వాడికి భగవంతుడే కదా. అదే భావనతో మీరు రండి. బాధ ఉన్నా, సంతోషం ఉన్నా, కష్టం ఉన్నా, సుఖం ఉన్నా, ఏది ఉన్నా ఒకసారి ఆయనతో పంచుకోండి. ఈ ఆలయంలో అలా వచ్చి స్వామి అనుగ్రహం పొంది అనుకున్నటువంటి పనులన్నీ కూడా కాదు, ఆలయంలో జరిగే సేవ, ప్రతిరోజు ఆరాధన జరుగుతాయి, ప్రతిరోజు నైవేద్యాలు శాస్త్రబద్ధంగా జరుగుతాయి. అంత గొప్పగా జరుగుతుంది కాబట్టి స్వామి అంతే విధంగా అనుగ్రహిస్తాడు. అలాగే ఆలయంలో 108 ప్రదక్షిణలు చేస్తాను అని మొక్కుకొని ప్రదక్షిణలు చేసినటువంటి వారికి కూడా అనుకున్నటువంటి కార్యములు నెరవేరినటువంటి సంఖ్య ఆలయంలో ఎక్కువగా ఉంది. అందరూ పాల్గొనండి. ప్రతి ఒక్కరూ రాముణ్ణి విశ్వసించారు. విశ్వాసం అనేటటువంటిది చాలా ముఖ్యం. ఈ 30 రోజులు ధనుర్మాస వైభవాన్ని మనకందరికి కూడా అనుగ్రహించినటువంటి మహనీయులు కర్ణ స్వామి వారికి స్వామి సన్నిధిలో మీ అందరి తరఫున కృతజ్ఞతాపూర్వక దాసోహం సమర్పించుకుంటూ, అలాగే ఈ యొక్క కళ్యాణాన్ని కానీ ప్రవచనాలు కానీ ఇంతగా మనం జాగ్రత్తగా చేసుకోగలుగుతున్నాము అని అంటే ముందు చెప్పుకున్నట్టుగా వారు చేయడం కన్నా భగవంతుడు మన నాగరాజు గారికి, వారి బృందానికి, వారి పరివారానికి అవకాశం ఇచ్చారు. భగవంతుడు వారు చేయట్లేదు, భగవంతుడు అనుగ్రహించాడు, వారి ద్వారా చేయించుకుంటున్నాడు. వారి ద్వారా చేయించుకున్నప్పటికీ, వారు చేస్తున్నప్పటికీ ఫలితం అనుభవించేది వారు మనమంతా. కాబట్టి మీరంతా ధన్యులు. మీకు మనకందరికీ సేవ చేసేటటువంటి భాగ్యం ఇచ్చినందుకు ఆ దంపతులు, ఆ కుటుంబము ధన్యులు, నాగరాజు గారు, వారి పరివారం ధన్యులు. మనం అందరం కలిసి రామచంద్రుడి నీడలో బ్రతకగలిగినందుకు మనం అందరం కూడా ధన్యులం. మీకు అందరికి కూడా గోదావరి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందు ఎల్లవేళలా ఉండాలి. మిమ్మల్ని ఒక నీడ వలె స్వామి ఎల్లప్పుడూ మీతో పాటు ఉండు మిమ్మల్ని రక్షించుగాక అని వేద ఆశీర్వచనాలు తెలియజేస్తున్నా. श्रीराम जय राम जय जय राम, श्रीराम जय राम जय जय, श्रीराम जय राम जय, श्रीराम श्रीराम जय राम जय. తిరుప్పావై గురించి రాసినటువంటి 30 పాటలు రోజు ప్రవచనం జరుగుతున్న సమయంలో ఆవిడ వచ్చి ఆ పాటలను ఆవిడ పాడి వినిపిస్తూ మనకు ఈ నెల రోజుల పాటు వారు అమ్మవారి ముందు సేవ చేసుకున్నారు. అలాగే ఈ నెల రోజులనే కాకుండా మళ్ళీ ఎప్పుడు అవకాశం ఉన్నా కూడా స్వామి ఒకసారి సంకీర్తన, అమ్మ ఒక సంకీర్తన అనగానే ముందుకు వచ్చి అంటే అత్యంత సుందరంగా పాడేటువంటి రజనీ గారికి ఇప్పుడు ఆలయం తరఫున స్వామివారి మంగళాశాసనం, శేషవస్త్రము, స్వామివారి పటం అందజేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ.